బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సంయుక్తం అవుతుంది. ఇవాళ వరుసగా కీలక సమావేశాలను నిర్వహించనుంది. ఇవాళ కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఇక రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కార్యాచరణ రూపొందించనుంది. అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీ చేయించాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సంయుక్తం అవుతుంది. ఇవాళ వరుసగా కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఇవాళ కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఇక రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ హాజరు కానున్నారు. ఇక ఈ సమావేశంలో పార్టీ అంతర్గత సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, వెనెల మరి కాసేపట్లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతుంది. సమావేశం అంతా పాల్గొన్నారు. అంటే అందుబాటులో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్తో పాటు అభయ్ పాటిల్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఉదయం 6 గంటలకు ఎల్బీ స్టేడియంలో యోగా డే కౌంటౌన్ కార్యక్రమంలో పాల్గొంటుంటే కిషన్ రెడ్డి నేరుగా అక్కడి నుంచి బీజేపీ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం ఈ సమావేశం ప్రారంభమవుతుంది. మొదట వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ నిర్ణయించుకున్న నేపథ్యంలో వచ్చేటువంటి ఎన్నికలకు ఎలా సమాయత్తం అవ్వాలి, ఎలా ముందుకెళ్లాలి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో వీళ్ళతో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా వచ్చేటువంటి ఎన్నికలకు ఎవరితో పొత్తు లేకుండా, ఎందుకంటే గతంలో మనం చూసాము అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏపీలో ఎన్డీఏ పొత్తు భాగస్వామ్యంతో ముందుకెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకి పూర్తి స్థాయిలో మేము స్వతంత్రంగానే పోటీలో దిగుదామని చెప్పేసి దిగబోతున్నాం అన్నట్టుగా కూడా కొంతమేరకు క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో సొంతంగా బరిలో దిగడంతో పాటు అన్ని స్థానాల్లో అభ్యర్థులను పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థులు వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఇప్పటికీ గ్రేటర్ పీఠం దక్కించుకోవాలని చెప్పేసి అడుగులు వేస్తున్న నేపథ్యంలో గతంలో 40 సీట్లు సాధించినటువంటి బీజేపీ ఈసారి పూర్తి స్థాయిలో మెజారిటీ దిశగా పయనించి మేజర్ పీఠం కైవసం చేసుకోవాలన్నట్టుగానే అంటే వాళ్ళ ప్రణాళికలు అయితే రూపొందిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పక్కన పెడితే ఇంకా పూర్తి స్థాయిలో పార్టీ అంతర్గత విషయాల గురించి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో వివిధ రాజకీయ తాజా పరిణామాలకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం విచారణకు ఇప్పటికే ఈటెల రాజేందర్ కూడా హాజరయ్యారు. దానిపైన వచ్చినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, వివిధ అంశాలు మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ అంశంలో పూర్తి స్థాయిలో బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యని చెప్పేసి గత కొన్ని రోజులుగా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఒక్కొక్కరుగా అంటే వాళ్ళకి సంబంధించిన పిఏల ఫోన్లు ట్యాప్ అయిన నేపథ్యంలో వాళ్ళు కూడా కొంతమేరకు వాళ్ళు విచారణకు అంటే ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏసీబీ ముందుకెళ్లిన సందర్భం అయితే ఉంది. అయితే తాజాగా అయితే ఎంపీ రఘునందన్ తో పాటు అరవింద్ తో పాటు ఈటెల రాజేందర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయిన అంశానికి సంబంధించి ఏసీబీ ముందు వాళ్ళు అంటే స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తంగా చూసినట్లయితే ఈ సమావేశానికి సంబంధించి మొదట ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం ఇటు పదాధికారులు కావచ్చు, జిల్లాల అధ్యక్షులు కావచ్చు, పూర్తి స్థాయిలో ముఖ్య నేతలంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించే నేపథ్యం అయితే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.